ఇప్పుడు జెన్జీ బ్యాచ్ ఈ 2000 తర్వాత పుట్టిన వీళ్ళంతా ఈ జెన్జీ బ్యాచ్ కిందికి వస్తారు. ఈ యువతరం అంతా నేపాల్లో సిచ్యువేషన్ చూసినా మనం సోషల్ మీడియాను నియంత్రించాలి అనుకుంటే ఒక పెద్ద మూమెంటే వచ్చింది. గవర్నమెంట్ కూలిపోయింది, కొత్త గవర్నమెంట్ని వాళ్ళు ఎన్నుకున్నారు. శ్రీలంకలో ఒక రకమైన సిచ్యువేషన్. సో భారతదేశంలో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే మిగతా దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరు, వాతావరణం వేరు. సో ఒకవేళ ఇదే కొనసాగితే అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఈ 10 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక అసహనాన్ని చూసాం మనం. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక తీర్పిస్తూ, సరిగ్గా నాకు ఆయన పేరు గుర్తులేదు ఇప్పుడు, సూర్యకాంత్ గారు చాలా రోజుల ముందు ఆయన ఏమన్నాడంటే, కుక్కర్లో మనం బియ్యమో ఇంకేదో పెట్టి దానికి సేఫ్టీ వాల్వ్ పెట్టకపోతే కుక్కర్ పేలిపోతుంది. కుక్కర్ పేలిపోకుండా ఉండడానికి సేఫ్టీ వాల్వ్, ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించేలాంటిది. కనుక ఎక్కువగా దేశాన్ని పరిపాలించే వాళ్ళు ప్రజల మీద ఒత్తిడి పెట్టకండి, ప్రజాస్వామ్యం బతికుండాలి. ఆ బతికుండే ఒక సేఫ్టీ వాలే ఏమిటంటే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటము. ప్రజలైనా, ప్రజా సమూహాలైనా, కుల సంఘాలైనా, విద్యార్థి సంఘాలైనా, హక్కుల సంఘాలైనా, జర్నలిస్టులైనా, మేధావులైనా, కవులు కళాకారులైనా, ప్రతిపక్ష పార్టీలైనా తమ అభిప్రాయం ఎంత బాగా వ్యక్తం చేస్తే, ఎంత స్వేచ్ఛగా వ్యక్తం చేస్తే ప్రజాస్వామ్యం అంత బాగుంటుంది. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మనం నియంత్రిస్తే సేఫ్టీ వాల్వ్ లేనటువంటి ప్రజాస్వామ్యంగా మారిపోయి కుక్కర్ పేలిపోతుంది అన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో నియంత్రణ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ నియంత్రణ పెరిగిపోయిన సందర్భాన్ని మనం చూస్తే రచయితలు జైలు పాలయ్యారు, జర్నలిస్టులు జైలు పాలయ్యారు, కవులు కళాకారులు జైలు పాలయ్యారు. ఈవెన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్ ఈయన అని దేశ నాయకుడు మాట్లాడే పరిస్థితులకు నెట్టబడ్డారు. ఈ స్థితి ఉన్నప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడితే రాహుల్ గాంధీ గారిని అర్బన్ నక్సలైట్ అన్నారంటే ఇక నా పరిస్థితి ఏమిటి అని ఒక భయంలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి అంతటి నియంతృత్వం మన దేశంలో ఈనాటికి ఉండకపోవచ్చు, కానీ అలాంటి ఒక నియంత్రణ స్థితి అనేది ఈ కాలంలో చూశాం. చూసినటువంటి స్థితి నుంచే ఇది ఒకటి బయటికి పుట్టుకొచ్చింది. కనుక ఇది ఇట్లే కొనసాగితే వాళ్ళని మాట్లాడనివ్వండి. చెరబండరాజు గారు నన్ను ఎక్కనివ్వండి బోను అని రాశాడు 50 ఏళ్ల కిందట. నన్ను ఎక్కనివ్వండి బోను నేను ఎక్కితే నేను మాట్లాడతా కదా న్యాయమూర్తి దగ్గర. కనుక వాళ్ళని మాట్లాడనివ్వండి. కాక్రోచులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక నిందార్థంలో ఆ సీటు మీద కూర్చొని మాట్లాడే పదాలకు చాలా విలువ ఉంటుంది. ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఎన్నికల ప్రధానాధికారి గారు, రాష్ట్రపతి గారు, వీళ్ళందరూ రాజ్యాంగ పదవుల్లో అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి అధికారులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ఉంటుంది. కనుక ఆచితూచి మాట్లాడాలి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడవు? ఆ యువతరంలో ఆయన మనవలు ఉండొచ్చు, మనవరాలు ఉండొచ్చు, ఆయన బంధుగణం కూడా ఉండవచ్చు. నిరుద్యోగులుగా ఎందుకున్నారు అనే ప్రశ్న వేయాలి ప్రధాన న్యాయమూర్తి. సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు అనేది రావాలి, మూలం డిస్కస్ చేయాలి కదా, చేయాలి. ఈవెన్ ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద, సుప్రీంకోర్టు జడ్జీల మీద, చీఫ్ జస్టిస్ మీద, తర్వాత సినిమా యాక్టర్ల మీద కొన్ని తప్పుడు కామెంట్స్ కూడా పెడుతున్నా చూస్తున్నాం మనం. నిజంగా నిజాయితీగా సత్యం వైపు నిలబడ్డ మీ మీద, నా మీద కూడా చాలా, ఇప్పుడు ఈ వీడియో పెట్టగానే మన మీద కూడా చాలా వస్తాయి. ఆ వచ్చినటువంటి వాటిని కూడా మనం అంతే గౌరవంతో స్వీకరిస్తున్నాం. ఏది సత్యమేమిటి అసత్యమేమిటి అని ప్రజలు తెలుసుకుంటూ స్వీకరిస్తున్నాం. కానీ ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసేటటువంటి వాడు ఉంటేనే కదా మన అభిప్రాయం ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి. అంటే వాళ్ళు ఆ అసహనంతో కూడిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే, ఆవేశంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే మూలాలని సమాజంలో రాజకీయ వ్యవస్థలో వెతకవలసినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నిందార్థంలో బొద్దింకలు అనే మాట వాడితే అది ఎట్లా? ఇప్పుడు మనం శ్రీశ్రీ గారి పోయిటరీలో చూస్తాం, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అనే మాట వాడాడు ఆయన. అంటే ఆయన పుట్టుకతో వృద్ధులు అనే మాట కూడా చిన్నపాటి నిందార్థం ఉన్నా కూడా ఈ బొద్దింక అనే అర్థమైనటువంటిది ఇంకా తీవ్రమైనటువంటి నిందార్థం. అలాంటి తీవ్రమైన నిందార్థం ప్రయోగించవలసిన అవసరం లేదు అక్కడ. సరే, వారు ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత ఆ ప్రభావానికి గురైన వాళ్ళు ఇవాళ ఒక పేజ్, ఇన్స్టా పేజ్ పెట్టుకున్నారు. ఏం చేస్తారో చూద్దాం.
ప్రశాంతంగా ఉండండి. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, దేశంలో ఉన్న అందరూ లేదా వాళ్ళ అభిప్రాయాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, నెల రోజులు వెయిట్ చేయండి.